కోడలంటే మామకి మహా సోకయ్యింది. ఒక ఊళ్ళో రత్తయ్య అనే అతను ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. అతనికి 30 ఏళ్ళు వచ్చినా కొడుక్కి పెళ్లి మీద ధ్యాసే లేదు. కానీ రత్తయ్య అనే ఊళ్ళో వాళ్ళు అందరూ, ఏమయ్యా రత్తయ్య, నీ కొడుక్కి కత్తిలా ఉన్నాడు, పెళ్లి చెయ్యి, ముదిరిపోతే మళ్ళీ పెళ్ళి అవదయ్యా అన్నారు. చేసేది ఏమీ లేక అదే ఊళ్ళో ఉన్న సత్తమ్మ కూతురు కనకమ్మతో కొడుకుకి కట్టబెట్టాలి అని చూశాడు. అదే పనిగా సత్తమ్మని పిలిపించి ఊరి చివర మామిడి తోపు దగ్గర కలిసి మాట్లాడుకున్నారు. కానీ అంతకి ముందే సత్తమ్మకి రత్తయ్యకి రసికత్వంలో మహాముదుర్లు అయ్యారు. ఇద్దరు కలిసి మామిడి తోపుల్లో మల్లె తోటల్లో మధురమైన రసికత్వాన్ని చాలాసార్లు కసికసిగా ఆటలాడుకున్నారు. కానీ సత్తమ్మ కూతుర్ని రత్తయ్యకి కోడల్ని చేసుకుంటే వరస తేడా అవ్వుద్ది కదా. ఊళ్ళో వాళ్ళ గోళ్లతో ఈ పెళ్లి చెయ్యాలి అనుకున్నారు. కానీ రత్తయ్య సత్తయ్య రసికత్వం దూరం అవుద్దేమని కూడా బాధపడ్డారు. ఇక చేసేది ఏమీ లేక పెళ్లికి సిద్ధమై సత్తమ్మ కూతురికి విషయం చెప్పింది. సుందరయ్యని చిన్నప్పటి నుంచి చూస్తుంది కనకమ్మ. ఏ ఒక్క ఆడపిల్లని కూడా కన్నెత్తి చూడలేదు అని చేసుకుంది కనకమ్మ. పెళ్లి అయ్యాక 2వ రోజు ఆకుపోకలాటకి సిద్ధం అవ్వాలి కదా. పానుపు తయారు చేశారు. అందమైన పూలు పండ్లతో అంత సిద్ధంగా ఉంది. ఆకలితో కనకమ్మ ఎదురు చూస్తుంది ఆవురావు రమ్మంటూ. సుందరయ్య పాపం దిక్కులు చూస్తూ తన మొగ్గని పిసుక్కుంటూ ఉన్నాడు, ఏమి చేయాలో అర్థం అవ్వక. ఇది గమనించిన కనకమ్మ సుందరయ్య దగ్గరికి వచ్చి 2 చేతులు సుందరయ్య వెనుక నుండి మెల్లిగా ముందు మొగ్గ మీద వేసి చేతులతో నిమురుతూ ఉంది. అయినా లప్పం నిక్కలేదు. ఇలా ఇంకో 4 రోజులు చూసింది కనకమ్మ. పాపం విషయం సత్తమ్మకి చెప్పి బోరున ఏడ్చింది. అమ్మా, నా బోరుబావిలో నీళ్లున్నాయి, తోడడానికి గుట్టం లేదమ్మా అంది. ఇది అలా మామకి తెలిసి, ఇంకేముంది, కొంపలో ఇంకో కుంపటి వేసి వెచ్చగా చలికాచుకునే సమయం వచ్చింది అనుకున్నాడు. కోడలిని పెరటిలోకి రమ్మని విషయం అడిగాడు. కోడలికి మామ అడుగుతూ ఉంటేనే రోట్లో రోటి పచ్చళ్ళలాంటి కమ్మని ఊట వచ్చింది. మామ కౌగిల్లో మంచం వాల్చి దుప్పటి కింద ఆకు దూలం ఆట మొదలయ్యింది. ఇంకేముంది, మామ కోడళ్ళ రసికత్వం ముందు మహా మజాగా ఉంటుంది కదా.